నరేంద్ర మోదీ గారు, గౌరవ ప్రధాని గారు పొదుపు మంత్రం అనే మాట అన్న తర్వాత ఆయన కంటే వేగంగా ఇక రాష్ట్రంలో మన చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అందుకున్నారు. సో, దాని మీద సమీక్షలు, దాని మీద ఏదో కార్యాచరణ విడుదల చేయడం అని రకరకాలుగా దాని మీద సమీక్ష, క్యాబినెట్ సమావేశంలో చర్చ చాలా చేశారు. సీన్ కట్ చేస్తే వాళ్ళెక్కడా అది చేతల్లో చూపించడం లేదు. కానీ ఒక వ్యక్తి మాత్రం కొన్ని రోజుల నుంచి దాన్ని చేతల్లో చూపించే కష్టాలు పడుతూ ఉన్నారు. ఆయనే మంత్రి నిమ్మల రామానాయుడు గారు. ఆయన సైకిల్ ఎక్కి, సైకిల్ తొక్కుతూ 10 కిలోమీటర్లు తొక్కినాని, 14 కిలోమీటర్లు తొక్కినాని, సైకిల్ మీద పోతున్నానని, రాత్రి పూట సైకిళ్ళు తిరుగుతున్నానని వరుసపెట్టి ఆయన అకౌంట్ నుంచే వరుసపెట్టి వీడియోలు పబ్లిష్ అవుతూ పోతూనే ఉన్నాయి. కానీ ఎన్ని రోజులు సైకిల్ తొక్కుతారు? మరి ఎంతకాలం సైకిల్ తొక్కుతారు? ఇక కారు ఎక్కరా? ఇదంతా తెలియదు, ఆ తర్వాత చూడాలి. బట్ ఈ విషయంలో 2 విషయాల్లో అప్రిషియేట్ చేయాలి. ఒకటి, ఆ వయసులో కూడా ఆయన అన్ని కిలోమీటర్ల పాటు సైకిల్ తొక్కగలిగే ఆ ఫిట్నెస్ ఉండడం గ్రేట్. అంతగా రోడ్డు మీద అంతగానం అంత సీనియర్ ఎమ్మెల్యే అయినా మినిస్టర్ అయినా అంత యాక్టివ్గా సైకిల్ తొక్కుతూ ఉండడం నిజంగానే మనం ఆయన్ను ఈ విషయంలో ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. సెకండ్, కెమెరామెన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆ కెమెరా ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. ఎందుకంటే ఆయన సైకిల్ తొక్కుతూ పోతూ ఉంటే ఒక్క విజువల్గానే మిస్ అవ్వకుండా మొత్తం ఎక్కడి నుంచి కెమెరాలు, అంటే ఈయన ఆ సైకిల్ అక్కడికి పోకముందే అక్కడ అంతకుముందే కెమెరామెన్లు రెడీగా ఉన్నారు. మరి ఒకరే కెమెరామెన్నా, లేకుంటే ఎక్కడికక్కడ కొందరు కెమెరామెన్లు పెట్టారా? 2-3 పెట్టి ఒక దగ్గర షార్ట్ అయిపోగానే ఇంకో దగ్గరికి వెళ్ళి వాళ్ళు ముందు నిలబడి ఇట్లా తీస్తారు. మీరు చూడండి, ఖచ్చితంగా వెనక నుంచి ఒక కెమెరా కరెక్ట్ షాట్ ఉంటుంది, ముందు నుంచి కరెక్ట్ షాట్ ఉంటుంది. అదే ఒక ప్లేస్లో కాదు, అది కంటిన్యూస్గా ఉంటుంది. అంటే మరి ఆ కెమెరామెన్లను మనం గమనించాలి. అంత స్టాండర్డ్గా, అంటే అసలు కదలకుండా అది రన్నింగ్లో ఒక పాయింట్ దగ్గర వరుస పెట్టి కంటిన్యూస్గా ఆయన సైకిల్ దొరికినంతసేపు కెమెరాలు తీస్తూనే ఉన్నారు, వీడియోలు. సో మరి మన కెమెరామెన్ను మనం అప్రిషియేట్ చేయకుంటే ఎట్లా? సైకిల్ దొక్కే నిమ్మల రామానాయుడు గారిని అప్రిషియేట్ చేయాలి. అంత స్టడీగా వీడియో రికార్డ్ చేయగలిగిన ఆ కెమెరామెన్కు కూడా మనం ఖచ్చితంగా క్రెడిట్ ఇవ్వాలి. ఆ కెమెరామెన్ కూడా ప్రశంసలకు అర్హుడే. మరి ఇప్పుడు ఎన్ని రోజులు దొక్కుతారు నిమ్మల రామానాయుడు గారి సైకిలు? ఇరాన్, ఆ పశ్చిమాసియాలో పరిస్థితులు చల్లబడి మళ్ళీ చమురు రేట్లు 70 రూపాయలకు వచ్చి భారతదేశంలో చమురు డీజిల్ ధరలు తగ్గేంత వరకు తొక్కుతూనే పోతుంటారా? చూడాలి మరి.